లోతుగా ఆలోచన చేయాలి, లోతుగా విచారణ జరపాలి. జరుపు. ఎవడు కాదన్నాడు? కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే. బాగా లోతుగా విచారణ జరపండి. విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి. ఎవరు కాదన్నారు? ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు? అసలు మీరెవరండి ప్రశ్నించడానికి? నాకు అర్థం కాదు. మేము కదా ప్రశ్నించాల్సింది. మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. అధికారం ఉంది, వాళ్ళే మేమా? ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? నారాయణ మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు. అధికారంలో ఉంది మూడు. ఆయన ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు. ఏమిటి అన్యాయం? పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది? ఎవరిని అడుగుతున్నావు స్వామి? నీ చెక్ పోస్టులు ఉన్నాయి అక్కడ, నీ ఆధీనంలో ఉంది. ఒక పెద్ద డ్రామా, చేతగాని తనం, ఎదుటివాడి మీద మాట్లాడేటటువంటి మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను నిన్న కూడా చెప్పా, కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరాల శాఖ మంత్రి. ఎందుకంటే కలెక్షన్ కోసం నేను అంటున్నారు.